రంజాన్ ముగిసింది, ఈద్ వచ్చేసింది. కొత్త బట్టలు, సేమియాలు, బిర్యానీలు అండ్ సెలబ్రేషన్స్. అందరూ చాలా ఆనందంగా, సంతోషంగా పండుగ జరుపుకుంటున్నాం. అంతా బానే ఉంది, కానీ ఒక విషయం మర్చిపోతున్నామేమో. అదే రంజాన్ మనకు నేర్పిన పాఠాలు. ఇస్లామిక్ క్యాలెండర్ లో 9వ నెల రంజాన్. ఇది రమీదా అనే అరబిక్ పదం నుండి వచ్చింది. అంటే పాపాలను శుద్ధి చేయటం అని అర్థం. ఈ నెలలోనే మన ధర్మశాస్త్రమైన ఖురాన్ అవతరణ జరిగింది. ఇది మన జీవితానికి మార్గదర్శకం. అందుకే ఆ ఖురాన్ ని పొందిన మనం భగవంతునికి కృతజ్ఞతగా ఉపవాసాలను పాటించాలని దైవం ఆజ్ఞాపించడం జరిగింది. ఖురాన్ 2వ అధ్యాయం 183వ వాక్యంలో, విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి విధించబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది అని తెలుపబడింది. దీనివల్ల మనకి శారీరక ఆరోగ్య ప్రయోజనాలే కాక మానసికంగా ఎన్నో లాభాలున్నాయి. ఈ నెలలో యావత్ ప్రపంచ ముస్లిం సమాజం అంతా, అంటే మనం, ఎంతో నిష్ఠతో ఉపవాసాలను పాటించాం. భగవంతుడిపై భయంతో చెడుకు, పాపాలకు దూరంగా ఉంటూ కోపం, ఈర్ష, ద్వేషం, అసూయ లాంటి దుర్గుణాలను మనసులోనే అణిచివేసుకున్నాం. క్రమం తప్పకుండా నమాజులు చేశాం, ధర్మశాస్త్రమైన ఖురాన్ అధ్యయనము చేశాం. ఇంకా పేదవారిని, నిస్సహాయుల్ని గుర్తించి కుల మతాలకు అతీతంగా వారికి ధనం ఇచ్చి సహాయపడ్డాం. రేషన్ కిట్లు పంచాం. మొత్తానికి మన కోరికల్ని కళ్ళం వేసుకొని భగవంతుడు ఆజ్ఞానుసారం మన జీవితం గడుపుతూ సత్కర్మలు చేస్తూ ఒక మంచి వ్యక్తిత్వం గల మనిషిగా జీవించాం. బాగుంది. మరి రంజాన్ తర్వాత మన జీవితం? ఇంకా తెల్లారులు 3 గంటలకు లెగవలసిన అవసరం లేదు. ఆకలితో ఉపవాసాలు ఉండవలసిన అవసరం అంతకన్నా లేదు. హ్యాపీగా తినొచ్చు, పడుకోవచ్చు, నచ్చిన పని చేసుకుంటూ నచ్చినట్టు ఉండొచ్చు. ఎందుకంటే రంజాన్ నెల ముగిసింది కదా అని అనుకుంటే మనం చేసిందంతా వ్యర్థం. మన ఉపవాసాలు, మన ఆచారాలు, మన దాన ధర్మాలు అన్ని ప్రయోజనం లేకుండా పోతాయి. ఎందుకంటే రంజాన్ మన ఆత్మను మేల్కొల్పే ఒక అలారం లాంటిది. మనం ఎలా జీవించాలో నేర్పించే ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఈ నెలలో ట్రైనింగ్ పొందిన మనం తక్కిన 11 నెలలో అంతే నిష్ఠతో భగవంతునిపై భయం మరియు భక్తి కలిగి ఉండాలి తప్ప రంజాన్ ఖతం తో సబ్ ఖతం అన్నట్టు ఉండకూడదు. ఈ నెల మనకు ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చింది, మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, భగవంతునికి మరింత దగ్గర అవ్వడానికి. కాబట్టి ఈ నెల పొందిన మనం ఈ నెలలో ఎలాంటి జీవన వైఖరి కలిగి ఉన్నామో రాబోయే కాలంలో కూడా అలాగే కొనసాగించాలి. ఎవరు చూసినా చూడకపోయినా భగవంతుడు చూస్తున్నాడు అనే యథార్థాన్ని గుర్తించి మన జీవితాన్ని గడపాలి. ఈద్ అంటే సేమియాల పండుగ కాదు. ఈద్ అంటే త్యాగాల పండుగ, దానాల పండుగ, మన ధనాన్ని నిరుపేదలకు వెచ్చించే పండుగ. రంజాన్ అనే ప్రయాణానికి ముగింపు, సరికొత్త జీవితానికి ఆరంభం. ఫైనల్లీ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలు. రంజాన్ మనకు నేర్పిన పాఠాలను ఆచరిస్తూ జీవితం కొనసాగించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఈద్ ముబారక్ టు ఆల్. జై హింద్.